డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నందు గల జాబ్ వేకెన్సీలను మేము ఎప్పటికప్పుడు మా వెబ్సైటు నందు పొందుపరుస్తున్నాము. ఆసక్తి కలవారు మా డిజిటల్ మార్గ్ వెబ్సైటును సందర్శించగలరు. క్లాస్ చెప్పాను నేను. నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్ నేను కంటిన్యూ చేస్తానండి. కస్టమర్ లైఫ్ సైకిల్ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మనకు ఏమి అవసరం, మన దగ్గర ఏముండాలి. మినిమం ఒక వెబ్సైట్ ఉండాలండి. వెబ్సైట్ అనేది లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ ఉంటేనే మంచిది. ఎందుకంటే మన మీద ట్రస్ట్ ఫామ్ అవ్వదు, ట్రస్ట్ బిల్డప్ అవ్వదు అనమాట. సో మనం నెక్స్ట్ మాడ్యూల్లోకి ఆ వెబ్సైట్ క్రియేషన్లోకి వెళ్ళిపోదామండి. నేను ఆల్రెడీ సిలబస్లో చూపించాను. మనం ఈ కోర్సులో స్టాటిక్ వెబ్సైట్స్ని వర్డ్ప్రెస్తో క్రియేట్ చేయటం నేర్చుకుంటామని చెప్పానండి. నెక్స్ట్ స్టెప్ మనం అక్కడికే వెళ్తున్నాం. దానికంటే ముందు వెబ్సైట్ ప్లానింగ్, అంటే వెబ్సైట్ క్రియేట్ చేయడానికంటే ముందు చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. 1 by 1 చూస్తూ వెళ్దామండి. ఇప్పుడు ఇంటర్నెట్లో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ముందు ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నెట్ అనే వర్డ్కి చాలా టెక్నికల్ మీనింగ్స్ ఉంటాయి, చాలా టెక్నికల్ డెఫినేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక సింగిల్ లైన్ నేను ఇక్కడ యూజ్ చేశాను. దట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇంటర్నెట్లో ఏముంటాయంటే వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్ ఉంటాయండి. ఓకే, ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి, మన డిఎం కోర్స్కి సరిపోతుందండి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్లో మీరు చూడొచ్చు, వెబ్సైట్కి వెబ్ అప్లికేషన్స్కి నేను డిఫరెన్స్ ఇక్కడ రాశాను. మీకు చూపిస్తానండి. వెబ్సైట్ ఈజ్ స్టాటిక్, వెబ్ అప్లికేషన్ ఈజ్ డైనమిక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్టాటిక్ వెబ్సైట్స్ అండి తెలుగు హారోస్కోప్.com అండి. ఇది స్టాటిక్ వెబ్సైట్ అని మనం ఎందుకు అంటామంటే ఈ సైట్ మీరు ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా, ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసినా దీంట్లో కంటెంట్ ఏం చేంజ్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సైట్ చూపిస్తున్నాను మీకు. stockrishi.com. ఈ వెబ్సైట్ మీరు చూసినట్లయితే ఇది ఒక స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ వెబ్సైట్ అండి. మీరు స్టాక్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది. 9:15 తర్వాత మీరు కానీ ఈ వెబ్సైట్ని చూసినట్లయితే ఈ వాల్యూస్ అన్నీ మారిపోతుంటాయండి. ఇది డిస్కనెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం అండి, మళ్ళీ మీరు రీకనెక్ట్ కావచ్చు. ఈ వాల్యూస్ అన్ని కూడా ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. అంటే ఇది ఒక అప్లికేషన్, ఇది ఒక వెబ్ అప్లికేషన్ అనమాట. సో వెబ్సైట్కి వెబ్ అప్లికేషన్కి డిఫరెన్స్ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఎవరికైనా కాకపోతే నాకు చార్జ్ చేయండి, ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. సింపుల్ అండి. స్కూల్ వెబ్సైట్స్, కాలేజ్ వెబ్సైట్స్, సమ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ వెబ్సైట్ అలాంటివి ఉంటాయి. అవి ఏమీ మారవండి, ఎప్పుడు చూసినా కానీ అవే ఉంటాయి. దాంట్లో మార్చేంత స్టఫ్ కూడా ఏమీ ఉండదు. ఆర్ అదర్వైజ్ ఏదైనా మీరు ఒక న్యూస్ వెబ్సైట్ చూసారనుకోండి, సాక్షి.com, అవి ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి. అట్లాంటి వాటిని మనం వెబ్ అప్లికేషన్స్ అంటామండి. కొంతమంది వాటిని డైనమిక్ వెబ్సైట్స్ అంటుంటారు, వీటిని స్టాటిక్ వెబ్సైట్స్ అంటుంటారు. అలా కూడా తప్పేమి లేదు, అలా కూడా మనం పిలవచ్చు. సో ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చాట్లో మెసేజ్ పెడితే నేను ఆన్సర్ ఇస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వెబ్సైట్స్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అండి. ఇది అర్థమైన తర్వాత మనం ఇంకా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనకు సమ్ కేటగిరీస్ ఉంటాయండి. అంటే ముందుగానే మనం మన వెబ్సైట్ని మన వెబ్సైట్ ఏ కేటగిరీ బిలాంగ్స్ అనేది ముందే చూసుకోవాలండి. దట్ మీన్స్ ఇక్కడ మీరు వెబ్సైట్ చేసేటప్పుడు ఒకటే ఆలోచించుకోండి, మీరు చేసుకుంటున్నారా, అంటే మీరు పర్సనల్గా ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి.
లేకుంటే ఎవరికైనా మీ క్లయింట్కి అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా వెబ్ డిజైనింగ్ కోసం మీ దగ్గరకు వస్తే వాళ్ళ కోసం మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తారా అనేది చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఏదైనా మీరు కంపెనీలో జాయిన్ అయితే ఎవరైనా మీ సుపీరియర్స్ మీ కంపెనీ కోసం ఏదైనా సైట్ డిజైన్ చేయమని అడిగారా అనేది చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి వెబ్సైట్స్ మీరు డిజైన్ చేయడంలో కూడా. తర్వాత ఏం చేయాలంటే అది చేసే అంటే మీరు క్రియేట్ చేయబోయే వెబ్సైట్ ఈ ఉన్న కేటగిరీస్లో అంటే ఇవే కదండి చాలా కేటగిరీస్ ఉంటాయి. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ కేటగిరీకి అది చెందుతుందో ముందే మీరు ఫైనల్ చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి. సమ్ హెర్బల్ ప్రోడక్ట్ ఒకటి ఉందండి. ఈ ప్రోడక్ట్ కి మీరు ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ వెబ్సైట్ హెల్త్ కేటగిరీలోకి వస్తుందని తెలుసుకోవాలండి. ఈ వెబ్సైట్ హెల్త్ కేటగిరీలోకి వస్తుందని మీరు ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఈ హెర్బల్ వెబ్సైట్ ప్రొడక్ట్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్ అనేది కూడా ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రొడక్ట్ వెబ్సైట్ మీన్స్ వి సెల్ హెర్బల్ ప్రొడక్ట్స్, అంతే కదా. సపోజ్ మీరు డిజైన్ చేయబోయే వెబ్సైట్ ప్రోడక్ట్ వెబ్సైట్ అనుకోండి. అంటే మీ దగ్గర ఒక హెర్బల్ ప్రోడక్ట్ మీ ఓన్ ప్రోడక్ట్ ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికి మీరు ఏదైనా ఒక వెబ్సైట్ చేశారనుకోండి దాన్ని ప్రోడక్ట్ వెబ్సైట్ అంటారు. అలా కాకుండా బ్లాగ్ అనుకోండి, బ్లాగ్ కి వెబ్సైట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అంటే చూడటానికి ఒకేలాగా కనిపిస్తాయి. బ్లాగ్ అనుకోండి, బ్లాగ్ లో ఏం చేస్తారు జనరల్ గా మీకంటూ ఏ ప్రోడక్ట్ ఉండదు. అంటే మీ దగ్గర ఏ హెల్త్ ప్రోడక్ట్ కూడా సెల్ చేయడానికి ఏమి ఉండదు. బ్లాగ్ అంటే జస్ట్ మీరు కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్ళిపోతారండి. బ్లాగ్ మీన్స్ కంటెంట్ పోస్టింగ్ అంటే అబౌట్ హెర్బల్ ప్రొడక్ట్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ ప్రొడక్ట్స్ మీరు తీసుకొని వాటి గురించి డిస్క్రిప్షన్ రాస్తూ ఓకే వాటి గురించి పబ్లిక్ కి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ డైలీ మీరు పోస్ట్స్ అన్ని కూడా పోస్ట్ చేసుకుంటూ వెళ్తారు. మనం ఈ వర్డ్ ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ బ్లాగ్ అంటే ఏంటో ప్రోడక్ట్ వెబ్సైట్ అంటే ఏంటో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ మీకు డొమైన్ సెలక్షన్ కోసమే ఇదంతా చెప్తున్నానంటే అర్థమైనంత వరకు వినండి. సో బ్లాగ్ లో ఏం చేస్తుంటామంటే హెర్బల్ ప్రొడక్ట్స్ మంచివా కాదా, వాటికి సంబంధించి ఏదైనా న్యూస్ ఉన్నాయా, లేకుంటే కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ అయ్యాయా, అంటే న్యూస్ లాగా లైక్ న్యూస్ అనుకోండి. అంటే న్యూస్ అబౌట్ హెర్బల్ ప్రొడక్ట్స్ అలా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని బ్లాగ్ అంటారు. లేకుంటే ఓన్లీ మీ దగ్గర ప్రొడక్ట్స్ మాత్రమే ఆ సైట్ లో పెట్టేసేసి ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత, ఆ డెలివరీ మెథడ్స్ ఏంటి, పేమెంట్ మెథడ్స్ ఏంటి అవన్నీ మీరు పెడితే దాన్ని ఏమంటారంటే ప్రొడక్ట్ వెబ్సైట్ అంటారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కేటగిరీలో సబ్ కేటగిరీ, ఇప్పుడు కేటగిరీ హెల్త్ అయినప్పుడు సబ్ కేటగిరీ మీకు ఇక్కడ హెర్బల్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అది ప్రోడక్ట్ వెబ్సైట్ ఆఫ్ బ్లాగ్ అనేది మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి. ఈ డిసిషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేమ్ అండి. అంటే సైట్ కి మనం ఏ నేమ్ పెట్టాలి. ఏదో ఒక నేమ్ పెట్టకూడదు. సైట్ కి నేమ్ పెట్టేటప్పుడు ఏదో ఒక నేమ్ పెట్టకూడదు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయండి. వెబ్సైట్ కి నేమ్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే కేటగిరీ సెలక్షన్ అయిపోయిన తర్వాత నేమ్ మీరు సైట్ కి ఇవ్వాలి అంటే యూనిక్ బ్రాండ్ అయి ఉండాలండి. అది అంటే మీరు ఇచ్చే నేమ్ దట్ షుడ్ బి యూనిక్ బ్రాండ్ నేమ్ మీన్స్ అంతకుముందు ఆ పేరు ఎవరు వాడకూడదు. సపోజ్ హెర్బల్స్ అని చెప్పాను కదా అని హెర్బల్ లైఫ్ అని మీరు పెట్టకూడదు. బికాజ్
అక్కడ ఆల్రెడీ హెర్బల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ హెర్బల్ లైఫ్ ఉందండి. సో అలా మీరు ఎగ్జిస్టింగ్ లో ఉన్న దాని పేరు ఇవ్వకూడదు, ఓకేనా? అంటే దాంట్లో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మనం ఇచ్చే నేమ్ ఎలా ఉండాలంటే యూనిక్ గా ఉండాలి. యూనిక్ అంటే అంతకుముందు అది ఉండకూడదు. సో అది అంతకుముందు ఉందా లేదా మనం చెక్ చేసుకోవటానికి మనకు ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ దట్ ఈస్ కాల్డ్ namechecker.com. సో హెర్బల్ లైఫ్ ఉంది కదా అని హెర్బల్ లైన్ అలా కూడా పెట్టడానికి ట్రై చేయొద్దు. దట్ మీన్స్ ఇక్కడ నేను రాశానండి, బ్రాండ్ షుడెంట్ రిజెంబుల్ ప్రీవియస్ బ్రాండ్స్. అంటే ఇంతకుముందు ఉన్న బ్రాండ్స్ జియో ఉందనుకోండి, మీరు బిజియో, సిజియో, డిజియో అలాంటి పేర్లు పెట్టకూడదు. ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఉంది కదా, herballines.com, herballifes.com అలా కూడా మనం పెట్టకూడదు. ఎందుకంటే మీరు వాళ్ళని రిజెంబుల్ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళని మీరు పెంచి పోషించినట్టే అవుతుంది. అంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది. ఆ కంపెనీని మీరు తెలియకుండానే మీరు ప్రమోట్ చేసినట్టు అవుతుంది. సో అసలు ఏ రిజెంబిలిటీ ఉండొద్దు అండి వాళ్ళతో, ఏ రిజెంబులెన్స్ ఉండొద్దు, వాళ్ళ పేరు మనం యూజ్ చేసుకోకూడదు. నెక్స్ట్ అసలు మనకు తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక పేరు అనుకుంటున్నాము, ఒక యూనిక్ బ్రాండ్ నేమ్ అని మనం అనుకుంటే సరిపోదు. అది ఈ బ్రాండ్ నేమ్ ఆల్రెడీ యూసేజ్ లో ఉందా లేదా చెక్ చేయడానికి మనకున్న ఒక మంచి వెబ్సైట్ ఏంటంటే namechecker.com అండి. ఈ నేమ్చెకర్ వెబ్సైట్ లో మనం ఏం చెక్ చేయొచ్చు అంటే మనం అనుకున్న బ్రాండ్ నేమ్ ఇంతకు ముందు ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదో. సో ఈ స్పెల్లింగ్ ఒక్కటి కొంచెం మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. కొంచెం అంటే మిస్టేక్ లాగా ఉంటుంది, కానీ అదే మిస్టేక్ ఏం కాదు, వాళ్ళ నేమ్ అది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బార్ లో మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్ నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేశాను. మినిమం మనకు ఏవేవి అవైలబిలిటీ ఉండాలో కూడా నేను నిన్ననే చెప్పానండి. ఫస్ట్ థింగ్ .com అవైలబిలిటీ ఉండాలండి. .com ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మెయిన్ బ్రాండ్ ఓనర్స్ గా ట్రీట్ చేస్తుంటారు పబ్లిక్. నెక్స్ట్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ నేమ్ కూడా మనకు అవైలబుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఉండాలండి, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ట్విట్టర్ కూడా ఉంటే మంచిది, లేకపోయినా దాంట్లో ఇబ్బంది పడేది ఏమీ లేదు. మనం మినిమం ఈ 4 అయితే మెయింటైన్ చేయండి. వీటి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డొమైన్ రిజిస్ట్రేషన్. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.